మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. క్రీడా పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర క్రీడా సంస్థ చైర్మన్. ప్రభుత్వ క్రీడా పాఠశాలలో ఆరోగ్యం, భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ముందుకు రావాలనుకునే ప్రవాస భారతీయులు, వ్యాపారులకు ప్రభుత్వం పక్షాన పూర్తి సహకారం. క్రీడా పాఠశాల ఏర్పాటు కోసం స్వచ్ఛందంగా భూమిని కేటాయిస్తే వారు కోరుకున్న పేరు మీద క్రీడా మైదానం ఏర్పాటు చేస్తాం. క్రీడాకారులు, విద్యార్థులకు అందించే భోజనం విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు. తెలంగాణ రాష్ట్ర క్రీడా సాధికారిక సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి నేడు కరీంనగర్ జిల్లా పర్యటనలలో భాగంగా మానేరు తీరంలో గల క్రీడా పాఠశాలను తెలంగాణ రాష్ట్ర క్రీడా సాధికారిక సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి గారు, సుధా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా ఆర్టీఏ నంబర్ పడాల రాహుల్ బెజ్జంకి, మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణతో కలిసి ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. పాఠశాలలోని క్రీడా మైదానంతో పాటు స్విమ్మింగ్ పూల్, విద్యార్థుల వసతి గదులను, వంటగదిని క్షుణ్ణంగా పరిశీలించిన శివసేన రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారితో కూడా మాట్లాడిన 25 lakhs గతంలో ఇచ్చినారు. ఇప్పుడే ఆ స్కూల్ విషయంలో బెడ్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేసామని చెప్పి డివైఎస్ఓ గారు కూడా చెప్తున్నారు. ప్రత్యేక ధన్యవాదాలు మంత్రి గారికి కూడా. అంటే విషయం ఏంటంటే వారు ఇప్పుడే ఒక మాట చెప్పడం జరిగింది, ఏదన్నా ఎక్స్ట్రా కూడా కావాలంటే కూడా మేము ఇస్తాం, మాకు స్పెషల్ బడ్జెట్ అయినా పెట్టుకుంటాం, లేకపోతే నా బడ్జెట్ అయినా పెడతా అని చెప్పి ఇప్పుడు చెప్పిండు. మీ స్కూల్కి, స్పోర్ట్స్ స్కూల్కి ఎక్స్పెషల్ వేరే దాని గురించి అడుగుతున్నాను. గ్రౌండ్స్ అన్నదంటే మీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణతో పెట్టుకోండి. స్కూల్కి చేయాలని నాకు కూడా ఉంది, నేను ఏదైనా చేస్తా, ఏం కావాలన్న ఫెసిలిటీస్ ఇమీడియట్గా నాకు చెప్పండి, నా దృష్టికి రాగానే చెప్తా అని చెప్పడం జరిగింది. వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం. 5 minutes బ్యాకే నేను మాట్లాడడం జరిగింది. జస్ట్ ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్తున్నాం అని చెప్పి మంత్రి గారి దృష్టికి తీసుకుంటాం. ఎందుకంటే జిల్లాలో మంత్రి ఉన్నారు కాబట్టి వారు కూడా అందుబాటులో ఉన్నారో లేదో అని కనుక్కుంటాం. ఫోన్ చేసినారు, వారు హైదరాబాద్ లో ఉన్నారని చెప్పడం జరిగింది. వారితో కూడా మాట్లాడితే ఏదైనా స్కూల్ కి ఇట్లా అన్ని విషయాలకు సంబంధించిన మా తరఫు నుంచి పెట్టాలనుకుంటున్నారు, వారికి స్పెషల్ థ్యాంక్స్. దాంతోపాటు కలెక్టర్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎప్పటికప్పుడు కూడా ఈ స్పోర్ట్స్ స్కూల్ మీద స్పెషల్ దృష్టి పెట్టేసి, ఇప్పుడు దాదాపు ఒక 7-8 సంవత్సరాల తర్వాత ఈరోజు మా స్విమ్మింగ్ పూల్ మీరు చూసింటారు. ఇప్పుడు దాన్ని లైన్ లో పడి ఇన్ని రోజులు పట్టించుకున్న నాతోనే లేదు. దానికి మా డివైఎస్ఓ గారు కూడా ఇంట్రెస్టెడ్ గా తీసుకురావడం. అందులో ఆ స్విమ్మింగ్ పూల్ మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే బయటి వాళ్ళు రావడం వల్ల అది ఇబ్బంది, అంటే మళ్ళీ దాన్ని గబ్బు పడిపోతుంది. ఓన్లీ స్టూడెంట్స్ తయారు చేయడం కోసమే స్పోర్ట్స్ స్కూల్లో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ ఉన్నది. మనకు బయట కావాలంటే ఇంకో స్పోర్ట్స్ స్కూల్స్ ఉంది కదా, అది కూడా ఏమైనా కావాలంటే ఇంకా పెద్దగా పెంచాలన్నా కూడా పెంచడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దాని విషయాల్లో 32 లక్షలు పెట్టి రెనోవేట్ చేసి స్పెషల్ థ్యాంక్స్. సుడాక్ కూడా, నరేంద్ర రెడ్డి గారికి కూడా, వారు కూడా 10 లక్షల రూపాయలు దాన్ని కేటాయించడం జరిగింది. కలెక్టర్ గారు 25 లక్షల రూపాయలు, సుడా తరఫు నుంచి 10 లక్షల రూపాయలు ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. అంటే ఇట్లా స్వచ్ఛందంగా మీరు అందరూ రావాలి. అంటే ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ తరఫు నుంచి కూడా ఎవరైనా కూడా వస్తే వాళ్ళందరూ కూడా ఎటువంటి అంటే స్పోర్ట్స్ లో ఒక డిపార్ట్మెంట్ తరఫు నుంచే సేవ అందించడం కాకుండా స్వచ్ఛందంగా చేయాలనుకునే వాళ్ళు, ఎన్ఆర్ఐస్ కానీ ఏదైనా వాళ్ళు గ్రౌండ్స్ తీసుకొని వాళ్ళకు కూడా ఇంకా స్వచ్ఛందంగా పెట్టాలనుకున్నారు. ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు ఏదైనా టేబుల్స్ కానివ్వండి, స్వచ్ఛందంగా చెప్తా ఉన్నాం. అంటే ఎవరైనా వారికి జ్ఞాపక కానీ వాళ్ళకి ఎవరైనా ఈ స్కూల్కి ఏదైనా చేయాలని ఆశ ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అందరికీ ఓపెన్ గా చెప్తున్నాం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ గా ఈరోజు ఈ కరీంనగర్ జిల్లాలో ఎంతో మంది ఎన్ఆర్ఐస్ ఉండొచ్చు, ఎంతో మంది ధనవంతులు ఉండొచ్చు. వారికి ఏదైనా చేయాలంటే ఈ స్పోర్ట్స్ స్కూల్ కి అంటే మంచిగా ఒక కార్ట్ కానీ ఏమైనా కావాలంటే మేము ఒక లిస్ట్ తయారు చేస్తాం. ఆ డివైస్ వారిని కలవండి, మేము కూడా ప్రపోజల్స్ చెప్తాం. మంచి మంచాలు, ఇప్పుడు బెడ్స్ పొన్నం ప్రభాకర్ గారు ఇప్పించినారు, దాంతోపాటు మంచాలు అవసరం ఉంటాయి, ఫ్యాన్స్ కావాలంట. అంటే మీరు కూడా చేదోడు వాదోడుగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ విషయం చెప్పడం జరిగింది. ఇది జిల్లాలోనే కాకుండా మీ గ్రామంలో మీకు సంబంధించిన ఎవరైనా, ఇప్పుడు కొన్ని గ్రామాలలో స్వచ్ఛందంగా 2 ఎకరాలు 3 ఎకరాలు వాళ్ళే రైతులు ఇస్తున్నారు, మా ఊరికి మాకు కావాలని వారి పేరే పెడుతున్నాం. మేము కూడా బ్రహ్మాండంగా వారి పేరు పెట్టి వాళ్ళు 3 acres ఇస్తే వాళ్ళకి మంచి కాంపౌండ్ వాళ్ళు కట్టి వాళ్ళకి చిరస్థాయి వాళ్ళకు ఉండే విధంగా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అట్లా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకి మీరు ఏర్పాటు చేస్తే మీ అందరికీ కూడా ఈ ఫెసిలిటీస్ కూడా కల్పిస్తాం. ఎప్పటికీ వాళ్ళకి కూడా చిరస్థాయిగా ఉంటుంది. ఆ ఊర్లో ఆ గ్రౌండ్స్ పిల్లలకు వాడుకోవడానికి కూడా ఉంటుంది. అటువంటి గ్రౌండ్స్ కి ఏదైనా ఎటువంటి ఫెసిలిటీస్ కావాలన్నా చేయడానికి మేము అందరం సిద్ధంగా.